Hello everybody, this is Ranjit Simha, Crown Director from Vestige. ఈ రోజు ఈ 25-30 మినిట్స్ వీడియోలో మీరు ఒక వ్యాపార అవకాశాన్ని చూస్తారు. జస్ట్ ఓపెన్ మైండ్తో మీరు ఏమాత్రం డైవర్షన్ లేకోకుండా వీటిని కంప్లీట్గా చూడగలిగితే డెఫినెట్గా ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఎక్స్పీరియన్స్ నేను మీకు వదిలేస్తాను. సో లెట్ మీ డైవ్ ఇన్ టు ద టాపిక్. DNA, డిస్కవర్ నెక్స్ట్ ఆస్పిరేషన్. నెక్స్ట్ ఆస్పిరేషన్ అంటున్నామండి విత్ దిస్ ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ. ఫ్యూచరిస్టిక్ అంటే దిస్ ఈస్ ద ఫ్యూచర్ అని, ఫ్యూచర్లో ఉండబోయే బిజినెస్ ఆపర్చునిటీ అని. ఇది ఒక వ్యాపార అవకాశం అండి విత్ డిస్కవరింగ్ ది నెక్స్ట్ ఆస్పిరేషన్. ఎందుకు దీన్ని నెక్స్ట్ ఆస్పిరేషన్ అంటున్నాము, ఎందుకు దీన్ని ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అంటున్నాం అనే దానికి ఈ సెషన్ అయిపోయేలోపు, ఈ వీడియో అయిపోయేలోపు మీకే తెలుస్తుంది. లెట్స్ సీ. మీరు చేస్తున్న జాబ్ కానీ, మీరు చేస్తున్న బిజినెస్ కానీ అవి ఏవి డిస్టర్బ్ చేయకోకుండా జస్ట్ మీ బయింగ్ హ్యాబిట్స్, మీ కిరాణా షాప్ కింద మార్చగలిగితే ఇంకొక ఆదాయాన్ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్ చూడండి. మీరు చేస్తున్న జాబ్ డిస్టర్బ్ చేయకోకుండా, బిజినెస్ డిస్టర్బ్ చేయకోకుండా అవి చేసుకుంటూ మీకున్న ఫ్రీ టైంలో, మీకున్న పార్ట్ టైంలో మీ కిరాణా షాప్ని చేంజ్ చేయడం వల్ల, మీ బయింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయడం వల్ల ఇంకొక ఆదాయం జనరేట్ అవుతుంది. ఒకసారి చేంజ్ చేసి చూస్తే అయిపోలేదా? మీకే అర్థమైపోతుంది కదా. మీరు ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడంతా మౌత్ పబ్లిసిటీ మీద నడుస్తుంది. మీరు ఒకసారి ఆ ప్రోడక్ట్ వాడగలిగితే, మీరు ఒకసారి ఆపర్చునిటీ చూడగలిగితే మీకే అన్ని విషయాలు అర్థమైపోతాయి. మీరు ఎవరిని నమ్మాల్సిన పని కూడా లేదు. సో ఒకసారి మీ బయింగ్ హ్యాబిట్ చేంజ్ చేసి చూడండి, మీకు అన్ని ఆటోమేటిక్గా అర్థమవుతాయి. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే, మీ ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరింట్లో చేసే ఖర్చుతో ఇంకొక ఆదాయాన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఏం ఖర్చు ఉంటుంది సార్ ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరింట్లో అంటున్నారా? నిత్యావసర వస్తువులు అండి. ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఏదో ఒక కిరాణా షాప్కి వెళ్ళి కొన్ని నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. పేస్ట్, సోపు, షాంపూ, కుకింగ్ ఆయిల్ వగేరా వగేరా ఇట్లాంటివన్నీ. ఆ కిరాణా షాప్లో కొనుక్కోకుండా నేను చెప్పే షాప్లో ఎప్పటికైనా కొనగలిగితే మీ ఖర్చే మీ పెట్టుబడి అవుతుంది, మీ ఖర్చే ఆదాయం అవుతుంది. అదేంటి రంజిత్, అది ఎట్లా పాసిబిలిటీ? ఖర్చు ఆదాయం ఎట్లా అవుతుంది, ఖర్చు పెట్టుబడి ఎట్లా అవుతుంది అలా చేస్తున్నారా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సి, దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు జస్ట్ మీ కిరాణా షాప్ని చేంజ్ చేయగలిగితే, మీ బయింగ్ హ్యాబిట్ని చేంజ్ చేయగలిగితే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అందుకే దీన్ని ఫ్యూచరిస్టిక్ అన్నామన్నమాట. ఎందుకు ఫ్యూచరిస్టిక్ అన్నామంటే, ప్రెషర్ లేకోకుండా, టెన్షన్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా మీ జాబ్ని చేసుకుంటూ, మీరు చేస్తున్న బిజినెస్ని చేసుకుంటూ దీన్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసి మీరు ముందరకు తీసుకెళ్ళచ్చు వితౌట్ ఎనీ టెన్షన్ అండ్ ప్రెషర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎందుకు ఫ్యూచరిస్టిక్ అన్నామంటే, నేను ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. మనం నోటిలోకి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ ఇప్పుడు మన చేతిలో క్యాలిక్యులేటర్ ఉంది, విచ్ ఈస్ వెరీ ఈజీ. క్యాలిక్యులేటర్ తీసుకొని టకా కొడితే అయిపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు, మొబైల్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది, విచ్ మీన్స్ వెరీ అడ్వాన్స్ అండ్ విచ్ ఈస్ ఫ్యూచరిస్టిక్. అంత ఈజీగా ఉంటుంది ఈ బిజినెస్ ఆపర్చునిటీ. అందుకే దీన్ని ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అని అంటున్నాం. మనము ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఏదైనా ఒక మార్కెట్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. మనం ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, మరి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇవన్నీ మీరు ఎంప్లాయీస్ని పెట్టి రన్ చేసినా కూడా మార్కెట్లో బీభత్సమైన కాంపిటీషన్ ఉంటుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? మీరు ఒకసారి చూడండి, సందుకు ఒక మెడికల్ షాప్ ఉంటుంది, సందుకు ఒక కిరాణా షాప్ ఉంటుంది. మా ఊర్లో అయితే సందుకు ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు. మరి మీలాగా నాలాగా ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము, టెన్షన్ లేకోకుండా, ఇట్లాంటి ప్రెషర్స్, కాంపిటీషన్ ఏమీ లేకోకుండా ఇంకొక ఆదాయాన్ని స్టార్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది ఎలాగంటే, స్టార్ట్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీరు చేస్తున్న జాబ్ చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు, మీరు చేస్తున్న బిజినెస్ చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు. మీరు అనకాపల్లిలో ఉన్నారా, వైజాగ్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, ఎక్కడైనా ఇండియాలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఈ వ్యాపార అవకాశాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. యూజ్ వాట్ యు హ్యావ్. మన నిత్యావసర వస్తువులు ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతున్నామో వాటి ద్వారానే ఈ అవకాశాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. డూ వాట్ యూ కెన్. మీరు ఎంత అయితే చేయగలుగుతారో ఆ మాత్రం మీరు చేయగలిగినా కూడా ఈ బిజినెస్ లో క్లిక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో మీరు చూస్తుంటే మీరు అనుకోవచ్చు, రంజిత్ నేను నీలాగా బ్లేజర్ వేసుకోలేను, నీలాగా మాట్లాడలేను, ఇలా డిజిటల్ సెషన్ చేయలేను అని. స్టిల్ మీరు నాలాగా మాట్లాడకపోయినా, ఇట్లాంటి డిజిటల్ సెషన్ చేయకపోయినా కూడా ఈ వ్యాపార అవకాశంలో క్లిక్ కావడానికి 101% పాసిబిలిటీ ఉంది. అది ఎలాగా అనేది మీకు వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు అర్థమవుతుంది.
బై యూటిలైజింగ్ అవర్ డైలీ నీడ్స్. మన నిత్యావసర వస్తువులు వాడుకుంటూ ఇంకొక ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను ఆల్రెడీ. ఆ నిత్యావసర వస్తువు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. పేస్ట్, సోపు, బ్రష్, షాంపూ వగేరా వగేరా. నేను ఇవన్నీ మీకు చూపించగలుగుతాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, మీరు అనుకుంటారు, మీ మైండ్ లో ఒక థాట్ వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు మనం అమ్మాలన్నా, బయటికి తీసుకెళ్ళి డోర్ టు డోర్ సెల్ చేయాలని మీకు అనిపిస్తుంది. నథింగ్ లైక్ దట్ అండి. అట్లా ఆలోచనలు పెట్టుకోకండి, నేను చెప్పింది మాత్రం వినండి. బేసికల్ గా ఈ కిరాణా ప్రోడక్ట్స్ అన్ని మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, ఏదో ఒక సూపర్ మార్కెట్ లోనో ఏదో ఒక కిరాణా షాప్ లోకి వెళ్ళి, మీ సందు చూడని షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటారు. మీకు అక్కడ ఏమొస్తాయి, కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, కొన్ని డిస్కౌంట్స్ వస్తాయి. బట్ ఓవరాల్ గా ఇప్పుడు నేనేం చెప్తున్నాను, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ షాప్ అయితే కొనుక్కుంటున్నారో ఆ షాపుల్లో కొనుక్కోకుండా ఇప్పుడు నేను చెప్పే షాప్ లో కొనుక్కుంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్తున్నాను. ఆ షాప్స్ ఏంటి, వెస్టీజ్ అండ్ బెస్ట్ డీల్స్. రెండు కాంబినేషన్స్ లో ఉంటుంది అనమాట, వెస్టీజ్ అండ్ వెస్టీజ్ బెస్ట్ డీల్స్. ఇక్కడ మీకు ఏమొస్తాయంటే ప్రొడక్ట్స్, డిస్కౌంట్స్ అండ్ అడిషనల్ గా ఇన్కమ్ అండ్ లైఫ్ స్టైల్ వస్తాయి. రంజిత్ అదేంటి, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుందా, అంత చిన్న పని చేస్తే కూడా అయిపోతుందా? ఎగ్జాక్ట్లీ అయిపోతుంది, బికాస్ దిస్ ఈస్ ది ఫ్యూచర్ విత్ వెస్టీజ్. రంజిత్ ఆ షాప్స్ కి ఈ షాప్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఆ షాప్స్ ట్రెడిషనల్ బిజినెస్ అంటారు, ఎలాగైతే మీరు సూపర్ మార్కెట్స్ అన్ని చూస్తున్నారో మార్కెట్ లో ట్రెడిషనల్ బిజినెస్ అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న షాప్ ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, రంజిత్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని వస్తుంది. దాని గురించి నేను మీకు ఈ స్లైడ్ లో చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాజ్ ఏ కస్టమర్ అంటే ఎవరు? మార్కెట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనే ప్రతి ఒక్క వ్యక్తి కస్టమరే, భూమి మీద ప్రతి ఒక్కరు కస్టమరే. కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఒక రీటైల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాడు, అతను హోల్సేలర్ దగ్గర నుంచి కొంటాడు, అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొంటాడు, అతను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కొంటాడు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి కస్టమర్ కి, అంటే మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి కస్టమర్ కి మధ్యలో లక్షల కోట్ల డబ్బులు తీసుకునే సెలబ్రిటీస్ టీవీలో వచ్చి ఈ ప్రొడక్ట్ బాగుంది, ఈ ప్రొడక్ట్ బాగుంది అని మనకు చెప్తూ మనతో కొనిస్తారు, అండ్ వాళ్ళు ఆ ప్రొడక్ట్ వాడరు. వీళ్ళందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. సో అక్కడ సెలబ్రిటీస్ లక్షల కోట్ల డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు, అండ్ మధ్యవర్తులు లైక్ రీటైలర్స్, హోల్సేలర్స్ వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయరు. సో వీళ్ళు కూడా ప్రాఫిట్ తీసుకుంటుంటారు. ఇక్కడ మనకు మధ్యలో చాలా డబ్బు వేస్ట్ అవుతుందండి. ఇదేం తప్పు కాదు, దిస్ ఇస్ అ ట్రెడిషనల్ బిజినెస్ ఛానల్ అంటారు, అట్లాగే మార్కెట్ లో అంతా జరుగుతుంది. అందుకే నేను దీన్ని ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అంటున్నా. ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీలో ఏం జరుగుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, యూజ్ చేసే కస్టమర్ ఉంటాడు, మధ్యలో వినియోగదారు, మధ్యలో మిడిల్ మెన్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమి ఉండవు. మధ్యలో వేస్ట్ అయ్యే డబ్బునంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరిగి కస్టమర్ కే ఇచ్చేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంతో ఇప్పుడు కొత్తగా కనుక్కున్నది కాదు. ఇండియాకి స్వాతంత్రం రానప్పటి నుంచి ప్రపంచంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది. ద మోస్ట్ సెక్యూర్డ్, రెసిషన్ ఫ్రీ, పవర్ఫుల్ కాన్సెప్ట్, ఆల్రెడీ ప్రూవెన్ అండి సైంటిఫికల్ అండి ప్రాక్టికలీ. సో అట్లాంటి కాన్సెప్ట్ మీరు వినబోతున్నారు, ఇదేమి కొత్తది కాదు. సో ఇప్పుడు వెస్టీజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాము, ఎందుకంటే వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పార్ట్ టైం దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము. సింపుల్ గా ఇక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మేము ఇక్కడ కొనబోతున్నాము, దీని గురించి మాట్లాడబోతున్నాము. మీరు మీ ఇంట్లో పిల్లవాడిని మీరు స్కూల్లో చేర్పించే ముందు స్కూల్ గురించి ఎలాగైతే తెలుసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్ వాడి ఫ్యూచర్ కోసం. అట్ ద సేమ్ టైం వెస్టీజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ చేయబడిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇండియాలో చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే వాళ్ళ యొక్క మిషన్ గురించి మాట్లాడతాయి, బట్ వెస్టీజ్ కూడా మిషన్ ఉంది. వెస్టీజ్ విషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి అని. ఆర్థిక స్వాతంత్రం అనేది కొత్త వర్డ్ అనుకుంటున్నారా అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? నచ్చిన చోట, నచ్చిన వ్యక్తితో, నచ్చినంత టైము, నచ్చినంత డబ్బు ఖర్చు పెట్టేదాన్ని ఆర్థిక స్వాతంత్రం అంటారు. వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది, రైట్? ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని కూడా దీన్ని అనొచ్చు. సో అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కంపెనీ యొక్క విషన్ అండ్ మిషన్. చూసుకుంటే ఇండియాలో స్టార్ట్ అయిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి, ఒక మైల్ స్టోన్ సెట్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇట్లే ఉండాలి అని, మనం అందరికీ ఎగ్జాంపుల్ లాగా నిలబడాలని ఒక మిషన్ తో ముందరికి వెళ్తా ఉంది. సో కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మీలాగా నాలాగా ఆల్రెడీ ఈ ఆపర్చునిటీ చేస్తున్న వాళ్ళు ఇండియాలో 2.5 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ అని కొనుక్కోవడానికి 3,500 పికప్ సెంటర్స్ ఉన్నాయి, 350 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీ 9 దేశాల్లో బిజినెస్ చేస్తుంది, థైలాండ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్ ఎక్సెట్రా. 17 సంవత్సరాల్లో ఇండియాలో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి 9 దేశాల్లో అడ్వర్టైజ్మెంట్స్ లేకోకుండా ప్రొడక్ట్ సేల్ చేస్తా ఉంది అంటే ఈ కంపెనీ యొక్క స్టాండర్డ్, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ మీరు ఎస్టిమేట్ అయ్యొచ్చు. అండ్ గ్లోబల్ రికగ్నిషన్ చూసుకుంటే ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్ లిస్ట్ తీస్తే ఇండియా నుంచి పోయిన ఏకైక కంపెనీ వెస్టీజ్. డిజిటల్ వైజ్ 18th ర్యాంక్ లో ఉన్నాము, టర్న్ ఓవర్ వైజ్ మనము 36th ర్యాంక్ లో
ఉన్నాము. ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ హెల్త్ కేర్ కేటగిరీ అంటారు, వీటిని న్యూట్రాసెటికల్స్ అంటారు. న్యూట్రాసెటికల్ అంటే ఫుడ్ యాజ్ మెడిసిన్, ఆహారాన్ని మందుగా తీసుకొని మన హెల్త్ని బాగా చేసుకోవచ్చు. బేసికల్ గా మీకు ఫార్మాసిటికల్ అంటే ఐడియా ఉంటుంది, మెడికల్ షాప్ లోకి వెళ్ళి టాబ్లెట్ కొనుక్కుంటారు, అది కెమికల్ యాజ్ మెడిసిన్. కెమికల్ ని మెడిసిన్ లాగా తీసుకొని సాల్వ్ చేసుకుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్ని, అది ఓపెన్ సీక్రెట్ మీకు తెలిసిందే. బట్ ఇక్కడ మనకు న్యూట్రాసెటికల్స్ ఉంటాయి, ఫుడ్ యాజ్ మెడిసిన్. ఎగ్జాక్ట్ గా మీరు చూడండి, రైట్ నో ప్రపంచం మొత్తం ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది, రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడుతుంది. బట్ వెస్టీజ్ 2004 నుంచే ఇమ్యూనిటీ కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి మాట్లాడుతుంది. సో మనము ఇమ్యూనిటీ సెక్టార్ లో కూడా నంబర్ 1 ఇన్ ఇండియా. 17 సంవత్సరాల కిందటి నుంచే ఇమ్యూనిటీ సెక్టార్ లో ఉంటే ఈ ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీ ఉంటాయో మీరు ఎస్టిమేట్ అయ్యొచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఈ న్యూట్రాసెటికల్స్ అన్ని మీకు ఎలా ఉపయోగపడతాయి అంటే, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి, డెడ్లీ డిసీజ్ రాకుండా చూసుకుంటాయి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి, బాడీని నార్మల్ గా పెట్టడానికి ఉపయోగపడతాయి. అండ్ ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కి ఇండియాకి కావాల్సిన అన్ని రకాల సర్టిఫికేషన్స్, ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అన్ని కూడా వెస్టీజ్ తో ఉన్నాయి పుష్కలంగా. అండ్ మన దగ్గర ఆయుశాంతి అనే కేటగిరీలో కంప్లీట్లీ కేరళ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద అండ్ పవర్డ్ బై సైన్స్, ప్రాక్టికల్లీ టెస్టెడ్ విత్ సైన్స్ అండ్ వెల్నెస్. మీకు కిడ్నీలో స్టోన్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమి ఉన్నా కూడా మనము న్యాచురల్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, డిసీజ్ నుంచి బయటపడచ్చు. అండ్ మన దగ్గర కూల్ డ్రింక్ లాంటి ఒక డ్రింక్ ఉంది, ఫ్రెష్ అప్ అండ్ డ్రింక్ అని, ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటుంది. అండ్ కార్న్ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, చిన్నపిల్లలకి చాక్లెట్ పొడి పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్, 3 రకాల చాక్లెట్స్, తర్వాత 3 రకాల పేస్ట్లు, ఒక మౌత్ వాష్, తర్వాత బ్రషెస్, తర్వాత పర్సనల్ కేర్ కేటగిరీలో హెయిర్ కి సంబంధించి 3 రకాల షాంపూస్, హెయిర్ ఆయిల్, స్కిన్ కి సంబంధించి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్, సిటిఎం, ఫేస్ వాష్, తర్వాత 4 రకాల పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, టాల్కమ్ పౌడర్స్, సోపులు, పెయిన్ రిలీఫ్ క్రీమ్, హ్యాండ్ శానిటైజర్లు, పెయిన్ రిలీఫ్ క్రీమ్స్, లిక్విడ్ హ్యాండ్ వాషెస్, మాయిశ్చరైజర్స్, హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్. తర్వాత ట్రూమెన్ అనే కేటగిరీలో ఎస్పెషల్లీ మెన్ కి మాత్రమే ఒక ఫేస్ వాష్, స్టైలింగ్ జెల్, డియోడ్రెంట్, సోప్ ఉన్నాయి. తర్వాత అష్యూర్ న్యాచురల్స్ అనే కేటగిరీలో కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ క్వాలిటీ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, పెటా సర్టిఫైడ్, పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ. అండ్ మిస్టర్ ఆఫ్ మిలాన్ కేటగిరీలో పార్టీ వేర్ ప్రొడక్ట్స్, మీరు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసే లిప్స్టిక్, ఐవేర్, కాజల్, కాంపాక్ట్ పౌడర్, నెయిల్ పాలిష్ ఎక్సెట్రా ఉంటాయి. అండ్ ఉమెన్ కోసం డెడికేటెడ్ గా శానిటరీ ప్యాడ్స్, శానిటరీ ప్యాంటీ లైనర్స్ అండ్ ఒక ఇంటిమేట్ వాష్. స్కిన్ ఫార్ములా 9 అనే కేటగిరీలో అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ కాస్మెటిక్స్ ఉంటాయి, మీరు యాక్చువల్ స్కిన్ కలర్ ని మీరు బయటకు తీసుకురావచ్చు. హైవెస్ట్ అనే కేటగిరీలో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సామాన్లు కడుక్కోవడం, బట్టలు తుక్కోవడం, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం, టాయిలెట్ క్లీనర్స్, సర్ఫ్ పౌడర్స్ ఎక్సెట్రా అన్ని ఉంటాయి. అండ్ అగ్రికల్చర్ కేటగిరీలో 7 యునిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, కంప్లీట్ గా పెట్టుబడి తగ్గించి దిగుమతిని పెంచే ప్రొడక్ట్స్ అన్నమాట, వెరీ యూనిక్ ప్రొడక్ట్స్, బయట మనకు మార్కెట్ లో కూడా ఎక్కడ దొరకవు ఇలాంటి ప్రొడక్ట్స్. తర్వాత మన దగ్గర ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, వాటర్ పిక్చర్ ఉంది, వెరీ యూనిక్ ప్రోడక్ట్, మీకు ఇట్లాంటి మార్కెట్ లో కూడా దొరకదు. అండ్ మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది, ఇంట్లో గాలిని పరిశుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మన దగ్గర మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనే ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ ఉంది, ఇది ఇంజిన్ ఆయిల్ అడిటివ్ అన్నమాట. మన 2 వీలర్ 4 వీలర్ ఇంజిన్ ఆయిల్ అది మిక్స్ చేసుకొని వాడటం వల్ల మీకు 15% మైలేజ్ తగ్గిస్తుంది, ఎక్కువ పికప్ ఇస్తుంది, నాయిస్ తగ్గిస్తుంది, వైబ్రేషన్ తగ్గిస్తుంది, ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, 70% కార్బన్ ఎమిషన్ ని తగ్గిస్తుంది. అంటే మీ దగ్గర BS4 ఇంజిన్ ఉంటే అది BS6 ఇంజిన్ లాగా పనిచేసేటట్టు చేస్తుంది. అండ్ ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత 30,000 కిలోమీటర్లకు మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఫేమస్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ ప్రోడక్ట్ ని మనకు ప్రమోట్ చేశాయి. అండ్ మన దగ్గర బెస్ట్ డీల్స్ అనేది కూడా ఉంది, ఇట్స్ ఏ కంప్లీట్ సూపర్ మార్కెట్ స్టోర్ అన్నమాట. మీరు మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎలాగైతే ఇంటికి కావాల్సిన పప్పు దినుసులు, మొబైల్స్ అట్లాంటివన్నీ కొనుక్కుంటారో అట్లాంటివన్నీ కూడా మీరు వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనే ఒక మొబైల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు. ఆల్రెడీ వెస్టీజ్ బెస్ట్ డీల్స్ కాంబినేషన్ లో 20 lakh యూనిక్ షాపర్స్ ఉన్నారు, 19 వేర్ హౌసెస్ ఉన్నాయి, 350 బ్రాండ్స్, 5,000 యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ 4 years లో హ్యూమాంగనస్ టర్న్ ఓవర్ చేస్తుంది, హ్యూమాంగనస్ గ్రోత్ లో ఉంది. దట్స్ వై ఐ సెడ్ దిస్ ఈస్ ఫ్యూచరిస్టిక్. మీకు ఎగ్జాక్ట్ గా ఏం దొరుకుతాయంటే, జస్ట్ ఫర్ రెఫరెన్స్ సేక్, పప్పు దినుసులు దొరుకుతాయి, తర్వాత ఆటాలు, రవ్వలు ఇక్కడ దొరుకుతాయి, నూడిల్స్, పాస్టా, తర్వాత న్యూట్రిషన్ ఇమ్యూనిటీ సెక్టర్ లో చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి మీకు, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఆయిల్స్, గీ ఎట్సెట్రా, తర్వాత నార్మల్ రైస్, బాస్మతి రైస్, స్పైసెస్, పౌడర్డ్ స్పైసెస్, తర్వాత హోల్ స్పైసెస్, షుగర్, జాగరీ, కెచప్స్, సాసెస్, బిస్కెట్స్, నమ్కీన్ ఎట్సెట్రా. తర్వాత వెజిటబుల్స్ ఫుడ్స్ కనుక్కోవడానికి ఒక వాష్, తర్వాత గ్లిజరిన్ మేకప్స్ కోసం రోజ్ వాటర్, లిప్ బామ్, తర్వాత మస్కిటో రెపెలెంట్స్, హనీ, జామ్స్, తర్వాత కాఫ్ సిరప్,
ఇవన్నీ మనకు వెస్టేజ్ లో దొరుకుతాయి. మీరు దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రంజిత్ ఎగ్జాక్ట్ గా షాప్ నేను ఎందుకు చేంజ్ చేయాలి, దీస్ ఆర్ ద రీజన్స్. డిస్కౌంట్స్ చూసుకుంటే బయట మార్కెట్లో మీకు జస్ట్ 5 to 10% డిస్కౌంట్స్ ఉండొచ్చు, బట్ వెస్టీజ్ లో మీకు 10 to 20% డిస్కౌంట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు 100 to 200 రూపీస్ డిస్కౌంట్స్ వస్తాయి. క్యాష్ బ్యాక్ బయట మార్కెట్లో మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు, వెస్టీజ్ లో మీకు 5 to 11% క్యాష్ బ్యాక్ ఉంటుంది. మామూలుగా బయట మార్కెట్ లో మీరు క్యారీ కవర్ కూడా డబ్బులు కట్టాలి, బట్ ఇక్కడ మీకు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు 25 to 35 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇది మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడుతుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే ఫెస్టివల్ టైం కి మాత్రమే దొరుకుతాయి, అది ప్లాస్టిక్ డబ్బాలు స్పూన్లు మీకు ఉపయోగం లేనివి ఇస్తారు. బట్ వెస్టేజ్ లో 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తారు, రీయూజబుల్ ప్రొడక్ట్, అది వెస్టేజ్ ప్రొడక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు 100 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. గ్యారంటీ తీసుకుంటే బయట మార్కెట్ లో మీకు ఎటువంటి గ్యారంటీ ఉండదు, బట్ వెస్టేజ్ లో మీకు రిటర్న్ పాలసీ 30 days ఉంటుందండి. అడ్వర్టైజ్మెంట్ లేని ప్రొడక్ట్ కి రిటర్న్ పాలసీ ఉందంటేనే మీరు ఎస్టిమేట్ అయ్యొచ్చు ప్రొడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటుంది అని. స్పెషల్ ఆఫర్స్ మీకు మార్కెట్ లో ఎటువంటి స్పెషల్ ఆఫర్స్ ఉండవు, బట్ మీకు వెస్టేజ్ లో 2 స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. వీటిని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. నేను ఇంకోసారి చెప్తాను, కన్సిస్టెన్సీ ఆఫర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ మీరు కంటిన్యూస్ గా 4 months కొనుక్కుంటే మీకు 5th month 1250 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. అదే మీరు 3000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ కంటిన్యూస్ గా 4 months కొనుక్కుంటే మీకు 5th month 2500 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తే మార్కెట్ లో ఎటువంటి బెనిఫిట్ ఉండదు, బట్ వెస్టీజ్ లో అడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్ వస్తుంది. రంజిత్ ప్రమోట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, మరి ఎందుకు కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, ఆల్రెడీ మీరు చేసేదే చెప్తున్నాను. మీకు చిన్న క్వశ్చన్ వేస్తాను, మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీకు ఏదన్నా ఒక విషయం నచ్చితే అది వేరే వాళ్ళతో మీరు షేర్ చేసుకున్నారా లేదా? అదేం విషయాలు అంటున్నారు నాతో? వెరీ సింపుల్ అండి. మీకు నచ్చిన షాప్, మీకు నచ్చిన బిజినెస్, మీకు నచ్చిన శారీ, మీకు నచ్చిన టిఫిన్ సెంటర్, సినిమా, ఇంజనీర్, డాక్టర్, మీకు ఏది నచ్చినా కూడా మీరు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో షేర్ చేసుకున్నారు. మీకు నచ్చితే అది షేర్ చేసేసుకున్నారు. మీకు ఏదైనా సినిమా నచ్చితే ఆ సినిమా చూసిన తర్వాత మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లోను మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పినారు సినిమా బాగుందిరా చూడు అని. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినారు కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూసినారు, ఆ శారీ షాప్ లో శారీ కొనుక్కున్నారు. మీకేమన్నా ఇక్కడ ఉపయోగం జరిగిందా? డబ్బు వైజ్ చూసుకుంటే మీకు ఏం ఉపయోగం లేదు, బట్ ఇదే చిన్న పని వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీరు వాడి బాగున్నాయి అని వేరే వాళ్ళకి మీకు నచ్చింది కాబట్టి మీరు చెప్పగలిగితే మీకు అడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్. రంజిత్ ఇది ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఇంత పని చేయడం వలన, ఇంత చిన్న పని చేయడం వలన అడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్ వస్తుందా? అదెలా సాధ్యం అంటే ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, ఈ ప్రమోషన్ లో, రికమెండేషన్ లో, మౌత్ పబ్లిసిటీలో ఎంత డబ్బు దాగుందో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. హీస్ మిస్టర్ విరాట్ కోహ్లీ. నేను కేవలం ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆర్ ఫార్ ఆఫ్ మిస్టర్ విరాట్ కోహ్లీ. సో ఇతని ఇన్కమ్ 2017లో 140 crores ఉంటే క్రికెట్ ద్వారా కేవలం 19 కోట్లు సంపాదించాడు. ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ, ఎండోర్స్ చేస్తూ, రికమెండ్ చేస్తూ 121 crores సంపాదించాడండి. ఎక్కడ ఎక్కువ ఇన్కమ్ చూడండి, 19 crores ఎక్కడ, 121 crores ఎక్కడ? ఇక్కడ మీకు 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి వచ్చి ఏంటంటే ఇతను ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్స్ మీకు కనబడుతున్నాయి, ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా అతను కన్స్యూమ్ చెయ్యడు, కానీ మీకు చెప్తున్నాడు. ఇది మీకు ఓకేనా? ఒక వ్యక్తి తను చేయని పనిని నువ్వు చెయ్యి అంటే మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. అందుకే దీన్ని ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అంటారు అండ్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. కస్టమర్ కి మంచి ప్రొడక్ట్స్ కావాలి, ఎక్కడ కొనాలో తెలియదు, ఏవి కొనాలో తెలియదు, మీరే ఎంపవర్ చేయాలి. ఇది ఒక ఎంపవర్ ప్రోగ్రామ్ అండి, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కూడా అంటారు దీన్ని. అది మీకు అర్థం కావాలి. అండ్ నాట్ అండ్ ఇంకొక పాయింట్ మీకు సెకండ్ పాయింట్ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంత రిచ్ సెలబ్రిటీ కూడా ప్లాన్ బిను చూస్ చేసుకున్నాడు, ఇంకొక ఆదాయాన్ని చూసుకున్నాడు. క్రికెటే కాకుండా ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. మనలాంటి సాధారణ వ్యక్తులకి ప్లాన్ బి ఎందుకు అవసరం లేదు, ఎందుకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవసరం లేదని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అవసరం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. విరాట్ కోహ్లీ ఒకటే కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ, విజయ్ దేవరకొండ తీసుకోండి, హీరో, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, గార్మెంట్ బ్రాండ్ ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, జిమ్స్ ఉన్నాయి. మహేష్ బాబు సూపర్ స్టార్, అందరికీ తెలుసు, రిచ్ సెలబ్రిటీ, స్టిల్ థియేటర్స్ ఉన్నాయి, గార్మెంట్ బ్రాండ్ ఉంది. ఎందుకు ప్లాన్ బి పెట్టుకున్నారు? జస్ట్ థింక్ వన్స్. మనకు కూడా చాలా అవసరం. అండ్ ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ లో చూడండి, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా అని రాసింది. యూజ్ చేయని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే ఎక్స్పెన్సివ్ సెలబ్రిటీ అయినప్పుడు, వెస్టేజ్ ప్రొడక్ట్స్ నాకు నచ్చినాయి, నేను యూజ్ చేశాను, నచ్చింది కాబట్టి ప్రమోట్ చేస్తున్నానండి. వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి, మీకు నచ్చితే ప్రమోట్ చేయండి, మీ ఇంట్లో ఫస్ట్ లక్షాధికారి మీరే అవుతారు.
రంజిత్, వెస్టీజ్ లో ఎగ్జాక్ట్ గా ఏం చేయాలి? బై, యూజ్, షేర్. ఎలాగో ఇవన్నీ చేస్తున్నారు కదా, కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు, యూజ్ చేస్తున్నారు, నచ్చితే మాట్లాడుతున్నారు, లైక్ సినిమా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వెస్టీజ్ లో కూడా మనం చేయాల్సింది ఇవే పనులే అండి, కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. అందుకే చెప్పాను, మొబైల్లోనే ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది, మీరు నోటెలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొత్త క్యాలిక్యులేటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్తో అన్ని పనులు చేసేయచ్చు. ఇక్కడ కూడా అంతే, బై, యూజ్, షేర్. దట్స్ వై ఇట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అంటున్నాను. మీరు వెస్టీజ్ లో ఖర్చు పెట్టే ప్రతి ఒక్క 30 రూపాయలకి మీకు ఒక పీవీ వస్తుంది. దీన్ని పాయింట్ వాల్యూ అంటారు. మీరు సింపుల్ గా పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 3000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు 100 పీవీ వస్తుంది. సో మీరు వెస్టీజ్ స్టోర్కి వెళ్ళారు, మీకు ఇంటికి కావాల్సిన ఒక 100 పీవీ వర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. ఎందుకు? ఇంటికి అవసరం కాబట్టి, ఇంట్లో అందరూ వాడుకుంటారు కాబట్టి, నిత్యావసర వస్తువులు కాబట్టి మీరు కొనుక్కున్నారు. సో మీరు ప్రొడక్ట్స్ వాడారు, మీకు నచ్చినాయి, మీ ఫ్రెండ్కి మీరు రెఫర్ చేశారు, మీ ఫ్రెండ్ కూడా వెళ్ళి 100 పీవీ వర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీ ఫ్రెండ్ కొనుక్కున్న 100 పీవీ ప్రొడక్ట్స్ ఏమవుతాయి చూడండి, మీకు కూడా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీ దగ్గర 200 పాయింట్స్ ఉన్నాయి, బి దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి. సో బికి కూడా ప్రొడక్ట్స్ నచ్చితే చెప్పడం మొదలు పెడుతుంది కాబట్టి తను కూడా చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి వెస్టీజ్ స్టోర్కి వెళ్ళి మీకు 100 పీవీ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి కావాల్సిన కొనుక్కున్నారు. ఇప్పుడు సి కొనుక్కున్న 100 పీవీ ప్రొడక్ట్స్ ఏమైనా చూడండి, బికి యాడ్ అయినాయి, అట్ ద సేమ్ టైం సికి కూడా యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు ఏ దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి, బి దగ్గర 200 పాయింట్స్ ఉన్నాయి, సి దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి. దీన్ని అక్యూములేషన్ అంటారు, లేకపోతే అడిషన్ అంటారు. టర్న్ ఓవర్ ఇట్లా యాడ్ అయిపోతా పోతుంది ఎవరికొన్నా కూడా. ఇక్కడ మీరు ఇంకోటి మ్యాజిక్ గమనించండి, మీరున్నారు, మీకు బి మాత్రమే తెలుసు, మీకు సి ఎవరో తెలియదు, కానీ బికి సి ఎవరో తెలుసు. సో మీకు తెలియకోకుండా మీరు ఒకరికి రికమెండ్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మీకు టర్న్ ఓవర్ యాడ్ అయిపోతా ఉంది. దీన్ని అక్యుములేషన్ ఆఫ్ బిజినెస్ అంటారు, అక్యుములేషన్ ఆఫ్ పీవీ అంటారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏం జరిగిందంటే, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకున్న ఫ్రీ టైంలో మా సపోర్ట్ తీసుకొని వెస్టీజ్ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసి నచ్చిన ప్రొడక్ట్స్ మీరు రికమెండేషన్ చేయడం వలన ఇట్లా ఒక 6 months 7 months 1 year 2 years గ్యాప్ లో మీకు ఒక చిన్న టీమ్ ఫామ్ అయింది, ఒక నెట్వర్క్ ఫామ్ అయింది. మీ టీమ్ సైజు ఒక 200 పీపుల్ 300 పీపుల్ 500 పీపుల్ 1000 పీపుల్ ఫామ్ అయినారు. ఒక 1000 పీపుల్ నెట్వర్క్ ఫామ్ అయింది మీ కింద. ఈ నెట్వర్క్ లో ఎవరికి కావాల్సిన ప్రోడక్ట్స్, వాళ్ళ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుంటే మీకు డబ్బులు వస్తున్నాయి. ఎంత బాగుంది, ఒక్కసారి ఆలోచించండి. అంత సింపుల్ బిజినెస్. సో మీరు ఇట్లా దీంట్లో టైం పెట్టే కొద్దీ, బిజినెస్ ఫాస్ట్గా చేసే కొద్దీ, మీరు నెట్వర్క్ పెద్దగా చేసే కొద్దీ దీంట్లో చాలా 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 ఇన్కమ్ దాగుందండి. అది ఎంత దాగుంది, అది ఎంత వస్తుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను ఏం చెప్తానంటే, మీకు ద పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ ఉంటే ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అగైన్ ఇక్కడ నేను జియోని ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆర్ ఫార్ ఆఫ్ జియో. సో జియో అనేది ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ. నేను నా అవసరాల కోసం నేను జియో సిమ్ యూజ్ చేసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ 200 నుంచి 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నాను నా అవసరాలకి. ఇక్కడ నా దగ్గర నుంచి, నా ఒక్కడి నుంచి జియోకి కేవలం 200 to 300 రూపీస్ మాత్రమే పోతా ఉంది. కానీ నాలాగా జియోకి ఇండియాలో 40 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 40 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఎవరి అవసరాల కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే జియోకి ఎవ్రీ మంత్, ఎవ్రీ నెల కొన్ని లక్షల కోట్ల డబ్బులు వస్తున్నాయండి. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది రీఛార్జ్ కాదు, దాని సిమ్ కార్డ్ కాదు, దాని క్వాలిటీ కాదు, అది తయారు చేసుకున్న 40 కోట్ల కస్టమర్ నెట్వర్క్, అది తయారు చేసుకున్న 40 కోట్ల రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్. దాని దగ్గర 40 కోట్ల కస్టమర్ నెట్వర్క్, కన్స్యూమర్ నెట్వర్క్ ఉంది కాబట్టే దానికి అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి. ఎవరు అవసరాల కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే దానికి డబ్బులు వస్తున్నాయి. జియో ఒకటే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మిలియనర్, బిలియనర్ చేసిన విషయం ఏంటంటే నెట్వర్కింగ్. నెట్వర్క్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు. ఊబర్ ఇట్స్ ఎ నెట్వర్క్, ఓలా ఇట్స్ ఎ నెట్వర్క్, స్విగ్గీ ఒక నెట్వర్క్, జొమాటో ఇస్ ఎ నెట్వర్క్, Pizza Hut is a network, Bata is a network, Apple is a network, Microsoft is a network, KFC is a network, Oyo Rooms is a network. మీరు ఏదన్నా చూడండి నెట్వర్క్ కాన్సెప్ట్ లోనే ఉన్నాయి. బట్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు కూడా మీకు తెలియకోకుండా, మీకు అవగాహన లేకోకుండా వెస్టీజ్ లో మీరు చేస్తున్నది కూడా ఒక కన్స్యూమర్ నెట్వర్కే. రజిత్ అదేంటి, వాట్ ఈస్ దిస్ గుడ్ న్యూస్ అంటారా? నేను ఒకసారి వెనకాల సైడ్ తీసుకెళ్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ ఏం జరిగింది, ABCDEFGH మీ ఫ్రీ టైంలో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేసుకుంటూ మీరు రికమెండ్ చేస్తే మీరు ఒక పెద్ద నెట్వర్క్ ని ఫామ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్కే. మీరు కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు జియో లాగా.
కానీ ఇక్కడ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే జియో తయారు చేసుకున్న రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ లో రీఛార్జ్లు చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి. వెస్టీజ్ లో మీరు తయారు చేసుకున్న రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ లో నిత్యావసర వస్తువులు వాడుకుంటే డబ్బులు వస్తున్నాయి. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే జియో మాత్రమే డబ్బులు చేసుకుంటుంది. వెస్టీజ్ లో మీ నెట్వర్క్ లో ఎంత మంది ఉన్నారో అంతమంది డబ్బులు చేసుకుంటారు. హౌ బ్యూటిఫుల్, హౌ పవర్ఫుల్. జస్ట్ ఇమాజిన్, అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ లోకి ఈరోజు మీరు ఎంటర్ అయిపోయినారు. అంటే ఈ నెట్వర్క్ పెరిగే కొద్దీ మీరు టైం పెట్టే కొద్దీ మీకు వెస్టీజ్ బిజినెస్ ద్వారా 10 రకాల ఆదాయాలు వస్తాయి. 10 ways ఆఫ్ ఇన్కమ్. అండ్ ఈ ఇన్కమ్స్ ఏదైనా అర్థం కాకపోతే నేను చెప్పినప్పుడు జస్ట్ డోంట్ వరీ, ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తారో మీరు వాళ్ళతో కూర్చున్నా, ఒక వాట్సాప్ కాల్ చేసినా, ఒక వీడియో కాల్ చేసుకున్నా కూడా జస్ట్ మీకు 2 minutes లో ఇదేంటని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను దీన్ని. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రీటైల్ ప్రాఫిట్ అంటారు, 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, 5 to 11% క్యాష్ బ్యాక్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4% ఉంటుంది, మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే మీరు మీ టీం అంతా కలిపి ఒక 2001 PV టర్న్ ఓవర్ చేస్తే మీకు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4% వస్తుంది, మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. 2001 PV అంటే బ్రాంజ్ డైరెక్టర్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ప్లాన్ మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత, అంటే 2000 PV మీరు టర్న్ ఓవర్ చేసిన తర్వాత, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీ టీంలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకి మీరు బాగా సపోర్ట్ చేసి వాళ్ళని మీ లెవెల్కి తీసుకురండి. అంటే వాళ్ళని కూడా బ్రాంజ్ డైరెక్టర్ని చేయండి. అదే ఉంది ఈ ఫిగర్ లో. సో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయారు, మీ టీంలో ఒకరిని మీరు బ్రాంజ్ డైరెక్టర్ చేశారు, అండ్ మీకున్న మిగతా సైట్ టైమ్స్ నుంచి మీరు 1801 PV మెయింటైన్ చేస్తే మీకు BBB 14% వస్తుంది. అండ్ ఈ బ్రాంజ్ డైరెక్టర్ దగ్గర జస్ట్ 2001 PV కాకోకుండా 5625 PV మీరు తీసుకొచ్చి సైట్ టైమ్స్ నుంచి 1801 PV మెయింటైన్ చేస్తే మీకు LOB 16% వస్తుంది. అండ్ TBB 2% అడిషనల్ గా ఉంటుంది. ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ దగ్గర మీరు 2001 కాకోకుండా 2600 PV చేస్తే మీకు అడిషనల్ గా 2% వస్తుంది. అండ్ ఈ స్ట్రక్చర్ లో మీరు 1801 PV చేయకోకుండా 2001 PV చేస్తే మీకు అడిషనల్ గా TBB వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి ఇక్కడ చూడండి, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, మీరు ఒకరిని డెవలప్ చేశారు. ఇక్కడ ఈ ఫిగర్ లో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి ఒకరిని కాదు ఇద్దరిని డెవలప్ చేస్తే మీకు అడిషనల్ గా ట్రావెల్ ఫండ్ వచ్చింది మీరు ఫారెన్ ట్రిప్స్ పోవడానికి. అండ్ ఈ ఫిగర్ చూడండి, మీ టీంలో మీరు ముగ్గురిని మీ లెవెల్ గా తీసుకొస్తే మీకు కార్ ఫండ్ వస్తుంది, విచ్ ఇస్ 5%. అండ్ మీ టీంలో మీరు ముగ్గురిని చేశారు ఆల్రెడీ, ఇంకొక ముగ్గురిని, టోటల్ గా 6 మందిని చేస్తే మీకు హౌస్ ఫండ్ వస్తుంది 3%. అదే 8 నుంచి 16 మందిని చేస్తే మీకు అడిషనల్ గా ఎలిట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 20 lakh rupees per month. ఇక్కడ మీకు ఏం అర్థం కావాలంటే దిస్ ఈస్ అన్ విన్ ఆపర్చునిటీ. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నా లెవెల్కి నేను ఎంత మందిని తీసుకొస్తానో నా ఇన్కమ్ అంత పెరుగుతా ఉంది. సో వాళ్ళని గెలిపిస్తే నేను గెలిచినట్టు, వాళ్ళు బ్రాంజ్ అయితే నాకు ఇన్కమ్ వచ్చినట్టు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టు. సో వాళ్ళ సక్సెస్ లో నా సక్సెస్ దాగుంది. అందుకే ఇక్కడ మీకు క్యాపబిలిటీస్ లేకపోయినా కూడా మీరు ఎంతైతే చేయగలుగుతారో అంత మాత్రం చేసినా కూడా మీకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది, విన్ ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, నేను ఇలాగా చేయలేను, ఇలాగా మాట్లాడలేను అన్నా కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అని. ఎందుకంటే ఇక్కడ మీకు పైన హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, చేయబట్టుకొని పైనకి లాగే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటారు, మిమ్మల్ని కూడా సక్సెస్ చేస్తారు. ఎందుకంటే మీ సక్సెస్ లో వాళ్ళ సక్సెస్ దాగుంది కాబట్టి. అండ్ మీకు కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది మిస్టర్ కార్తిక్, ఒక స్టూడెంట్, జస్ట్ 6 months గ్యాప్ లో తన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటూ, చదువుకుంటూ, పార్ట్ టైమ్ గా తెలిసిన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చెప్పడం వలన 6 months లో 54,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్. మీరు ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్ గ్రో కావచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లేడీస్ ఉంటే, సార్ మేము చేయొచ్చా ఇలాగా అంటే ఎగ్జాక్ట్ గా చేయొచ్చు. అందుకు మీకోసమే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. పూర్ణిమా సింగ్, కార్తిక్ దర్శి కన్నా ఫాస్ట్ గా 6 months లో నెట్వర్క్ ఎక్కువ ఫామ్ చేసేసుకుంది అండ్ ఎక్కువ డబ్బు కూడా తీసుకుంటా ఉంది. జస్ట్ 6 months లో దాదాపు 2.37 lakhs. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో లేడీస్ దే పై చెయ్యి. అండ్ వెస్టీజ్ లో అయితే లీడింగ్ లేడీస్ ఒక ఆల్బమ్ కూడా ఉంది, ఎంతమంది లేడీస్ సక్సెస్ అయినారని. సో మీరు భయపడాల్సిన పనే లేదు, ఈ బిజినెస్ ని మీరు చాలా బాగా చెయ్యొచ్చు. అండ్ కమింగ్ టు మై టీమ్ గ్లోబల్ అచీవర్స్ లో ఉన్న కార్ అచీవర్స్ మీకు కొంతమంది చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై సెల్ఫ్ రంజిత్ సింహ. 2020 డిసెంబర్ లో టాప్ అండ్ కియా సోనెట్ 16 lakhs వర్త్ కార్ కూడా నేను వెస్టీజ్ ద్వారా పర్చేస్ చేశాను. అండ్ దీస్ ఆర్ సమ్ కార్ అచీవర్స్ ఫ్రమ్ మై టీమ్. రంజిత్, హౌ టు జాయిన్?
లైక్ ఐ సెడ్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు దీంట్లో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మీరు జస్ట్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఏదో ఒక కేవైసీ ఇస్తే మీకు ఒక ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ మీరు ఫర్నిష్ చేసుకోవడం వల్ల మీకు రావాల్సిన బోనస్లు అన్ని మీకు వస్తాయి. అండ్ మీరు ఫ్రీగా జనరేట్ చేసుకున్న ఐడిని 3 రకాలుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. 30 PV అంటే ₹1000, 60 PV అంటే ₹2000, 100 PV అంటే ₹3000. ఏదో రకంగా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే మీరు 100 PVతో స్టార్ట్ చేయగలిగితే ఇంటికి ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ నచ్చడం వల్ల మీకు బిజినెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నేను చేసింది అదే. ఆ చిన్న టిప్ నేను చేయడం వల్ల నా బిజినెస్ చాలా ఫాస్ట్ గ్రో అయింది. మీరు కూడా అదే ఫాలో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ 100 PVకి మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రంజిత్, వెస్టీజే ఎందుకు చెయ్యాలి అంటే ఎగ్జాక్ట్గా అండి ఈ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం చేయాలి. మనం చనిపోయినా కూడా మన ఇన్కమ్ ఆగకుండా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ మిస్టర్ చుడమన్ పటేల్ అండ్ మిస్టర్ సుదర్శన్ మొహంతి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి వరల్డ్ లో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా మాట్లాడుతున్నారు. లైక్ అబ్దుల్ కలాం చెప్తున్నారు 21st సెంచరీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసిన బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని. అండ్ బిల్ గేట్స్ చెప్తున్నారు నేను ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను అని. వై? బికాస్ అతను ఆల్రెడీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లోనే ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ అనేది ఒక పెద్ద నెట్వర్క్. ఎవరి ఇంటికి పోయినా మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్ ఉంటుంది, విండోస్ ల్యాప్టాప్ ఉంటుంది, మీరు ఎక్కడ పోయినా దొరుకుతుంది. దట్ ఈస్ ఎన్ నెట్వర్క్ కాన్సెప్ట్ కాబట్టి ఆయన మరి నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాడు. ఈజ్ మిస్టర్ అమితాబ్ కాంత్, IAS ఆఫీసర్. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అంటున్నాడు. ఇండియా జీడిపి కూడా పెంచవచ్చు ఈ ఇండస్ట్రీ ద్వారా అని చెప్తున్నాడు. అండ్ ప్రత్యక్ష అమ్మకాలకు మార్కెట్ ప్రోత్సాహం ఆర్టికల్స్, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ దేని ఆర్టికల్, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టేజ్ మార్కెట్ ప్రారంభించిన మంచి ప్రయత్నం. అండ్ ఇది రీసెంట్ గా నమస్తే తెలంగాణ పేపర్ ఆర్టికల్లో పడింది. సవాళ్లకు బెదరక సాగాలి అని. కోవిడ్ టైమ్స్ లో దాదాపు 12 కోట్ల మంది జాబ్స్ కోల్పోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా చాలా మంది వాళ్ళ ఇన్కమ్స్ ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసుకున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ ని ఆపర్చునిటీ లాగా చూసుకున్నారు అని ఈ ఆర్టికల్ చాలా క్లియర్ గా చెప్తా ఉంది. అంటే 2025లో 64,000 crores టర్న్ ఓవర్ జరుగుతుంది అని ఆల్రెడీ స్టాటిస్టిక్స్ బయట ఉంది, గూగుల్లో కూడా ఉంది. ఎందుకు ఈ బిజినెస్ ని మీరు సీరియస్ గా చేయకూడదు? దిస్ ఇస్ ద ఫ్యూచరిస్టిక్ బిజినెస్. నీళ్లు ఉన్న చోటే కదా బోర్ వేసుకుంటాం. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మీరు పుష్కలంగా బోర్ వేసుకొని ఏమి నీళ్ళు అంటే నీళ్ళు తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అన్ లీగల్ బిజినెస్ ఆపర్చునిటీ, లీగల్ ఇండస్ట్రీ. అంటే దీనికి మోడల్ గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ అన్ని ఇష్యూ అయిపోయినాయి. అండ్ మీరు ఈరోజు చూస్తున్న ఆపర్చునిటీని, మీరు చేయాలనుకున్న ఆపర్చునిటీని ఆల్రెడీ స్టూడెంట్స్ PG డిప్లొమాస్ లో డబ్బులు కట్టి ఇండస్ట్రీ ఏంటో తెలుసుకొని, ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని, దీని గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉండి డిప్లొమా తీసుకోవడానికి, డిగ్రీలు తీసుకోవడానికి బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరు ఈ ఇండస్ట్రీలో కాళ్ళ అడుగు పెట్టేశారు. జస్ట్ ఇమాజిన్ మీరు ఎట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నారు, ఎట్లాంటి ఫ్యూచర్ ఆపర్చునిటీలో ఉన్నారు, ఎంత సీరియస్ గా చేయాల్సిన ఆపర్చునిటీయో మీరు ఒకసారి ఆలోచించండి. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై టీమ్ కాల్డ్ గ్లోబల్ అచీవర్స్. వీఆర్ డిజిటల్ రెడీ అండి. ఇట్లాంటి వేవ్స్ ఎన్ని వచ్చినా కూడా ఇదే క్వాలిటీ కంటెంట్ తో, స్టాండర్డ్స్ తో మేము జూమ్ సెషన్స్, డిజిటల్ సెషన్స్ చేసుకుంటూ ముందరికెళ్ళిపోయి మా టీం అందరి గ్లోబల్ అచీవర్స్ ఇన్కమ్ అందరిది సెక్యూర్ అయ్యేలా కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. ఆల్రెడీ గోయింగ్ లైక్ దట్. And this is a digital session as well. So Vestige says your search ends here, in your success lies our success. నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, విన్ విన్ ఆపర్చునిటీ అని. సో ఈ వీడియోతో ఇంతే. నేను ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ.